14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, 11 సార్లు కలెక్టర్కు అర్జీ, 4 సార్లు ప్రభుత్వాలు మారినా అదే తీరు. ఎక్కని కార్యాలయం లేదు. కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా వారి ఆదేశాలు పేపర్కే పరిమితమయ్యాయి తప్ప ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదంటున్న రైతు ఆవేదన. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన పోకల సర్వరాయుడు అనే రైతు తన పొలంలో నీరు బయటకు పోయే కాలువను కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించారంటూ 2012 ఆగస్టు 22వ తేదీన మొదటిగా జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ పెట్టారు. కాలువను మూసివేయడం వల్ల తనతో పాటు తన కుటుంబానికి చెందిన 15 ఎకరాలకు చెందిన నీరు బయటకు వెళ్లక పంట పండడం లేదని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే 11 సార్లు అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఆ రైతు తనకు వ్యవసాయమే జీవనాధారమని, సాగు లేకపోతే కుటుంబ పోషణ కష్టమవుతుందని అర్జీదారుడు మొరపెట్టుకున్నాడు. ఈ సమస్య తమది కాదంటే తమది కాదంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకోవడం తప్ప కనీసం మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కరించేవారే కరువయ్యారు. జిల్లా కలెక్టర్ సర్వే చేసి కాలువను పునరుద్ధరించవలసిందిగా 3 శాఖలకు ఆదేశాలు ఇవ్వడంతో రెవెన్యూ, ఇరిగేషన్, R&B శాఖలు కొంతకాలానికి స్పందించి సర్వే నిర్వహించి సర్వేలో అసలు కాలువే లేదని తేల్చేశారు. అయితే అర్జీదారుడు తమ తాత ముత్తాతల నుండి సుమారు 1 కిలోమీటర్ మేర ఈ కాలువ ఉండేదని చెబుతున్నాడు. అంతేకాకుండా సెప్టెంబర్ 2024వ సంవత్సరంలో జరిగిన వరద ముంపులో పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాలువ ఆక్రమణ వల్లే ముంపుకు గురైందని గుర్తించి కాలువ ఆక్రమణలు తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్కు మిగిలిన శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎదుట కాలువ లేదని అధికారులు ఎందుకు చెప్పలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిగా గుర్తించిన కాలువ ప్రాంతాన్ని పాత తరహాలో వెడల్పు చేయాలని రైతులు కోరుతున్నారు. పేరు పోకల బాపుందారండి. మా తండ్రి గారి పేరు చిన్నరామూర్తి. ఏమండి, మాకు ఈ పంట పొలాల్లోంచి నీరు బయటికి వెళ్ళి నీరండి, పంట దిగుబడి కాలువ అంటాం. ఇలాగే 2 చెరువుల్లోంచి పెద్ద చెరువు, ఊర చెరువు అంటాం. ఈ 2 చెరువుల్లో నీరు కూడా ఈ కిందకే ఇలాగ వెళ్ళాలండి. ఏమండి, మా గ్రామం మా తాతలు గారు చెప్పి కానీ పిడార మహారాజు గారు ఏలుబడిలో ఉండేది సార్. పిడార మహారాజు గారు ఏలుబడిలో ఉంటే ఆయన మాకు మా పొలాలకి వెళ్ళడానికి ఈ పంట దిగుబడి కాలువ ఇలా కిందకి తొండిరాక అల్లి గొరికంట్లోకి వెళ్తుందండి. ఇక్కడ వరకు కూడా రాజుపాలెం గ్రామానికి ఏ విధమైన హక్కు ఇవ్వలేదు సార్. రైతులు గ్రామస్తులు ఎవరిని కాలు దిగి రావద్దన్నారండి ఆ రోజుల్లో. తర్వాత రాను కాలక్రమేణా మరి రెవెన్యూ అధికారులు ఎడితే మా రికార్డులో లేదంటున్నారండి, ఇరిగేషన్ అధికారులు ఎడితే మా రికార్డులో లేదంటున్నారండి, అంత R&B రికార్డులో ఉందంటున్నారు. R&B వాళ్ళు మా కాలువ సంబంధం లేదంటున్నారండి. మా కాలువ 10-15 మీటర్ల పైనుండి కాలువ ఇవాళ 2-3 మీటర్లు అయిపోయింది సార్. ఇందులో ఇంతకుముందు నా చిన్నప్పుడు నేను పుట్టకముందు లారీ ఒకటి తిరగబడిపోయింది. అతను ఎదరో చర్చిదారి లారీ కనిపించలేదండి కాలువ. నాకు ఎరగొచ్చేకండి ట్యాక్సీ అండి, చిన్న కారు, అంబాసిడర్ కారు. నాకు ఎరగొచ్చేక కొద్దిగా వచ్చాక తిరగబడిపోయిందని చెప్పేవారండి. ఇలాగ పెట్టేయాలి కానండి, కాలువ లేదంటే. R&B వాళ్ళు ఏమో మాకు సంబంధం లేదని రోడ్డు అంటున్నారు, ఇరిగేషన్ మా రికార్డులో లేదంటున్నారు. పంచాయతీ వాళ్ళు పట్టించుకోరండి. మా గ్రామ పంచాయతీ వేస్ట్ వాటర్ కూడా 1R నీరు అంటాం కదండి తెలుగులో, వేస్ట్ వాటర్ కూడా ఇదే కాలువ అంటే వెళ్తుంది సార్. మొత్తం కంప్లీట్ కప్పెట్టేసారండి. ఏ కాలువ అంటే నీరు వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఈ పంట వర్షాలు వస్తే నీరు వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి లేదండి. పంటలు ఎలా పండుతాయండి? నీరు ఎక్కువ పొలాల్లో ఉంటే ఎక్కువైపోయి పంట దిగుబడి రాదండి. కలిసి సర్వే చేయమని నేను అడిగితే ఒక రైతుగా నీకు హక్కు లేదన్నాడండి. ఇన్ఛార్జి RDO శ్రీధర్ గారండి. నేను గ్రీవెన్స్కి వస్తే రైతుగా హక్కు లేదని చెప్పి కాగితం కూడా తీసుకోలేదు నా దగ్గర. కాగితం నీకు హక్కు లేదే, R&B వాళ్ళు పరిధిలో అంటున్నారు కాబట్టి R&B వాళ్ళు పెట్టమను. మా వాళ్ళు ఇంతకుముందు సర్వే చేశారట కదా, మీరు సర్వే చేసినప్పుడు అన్నీ వేసుకోవాలి. ఆ సర్వే నాకు నచ్చలేదండి. అప్పుడున్న మండల ఇన్ఛార్జ్ సర్వేయర్ బషీర్ గారు సరిగా సర్వే చేయలేదండి. మళ్ళీ నాకు సర్వే చేయండి అని అడిగితే చేయమండి, రైతుగా నీకు హక్కు లేదన్నారు సార్ ఇన్ఛార్జ్ RDO గారు శ్రీధర్ గారు. అలాగే మన సర్వే అండ్ సెటిల్మెంట్ ఏడి కూడా ఆయన అక్కడ ఉన్నారండి పక్కనే, ఆయన కూడా ఇదే మాట అన్నారండి. నువ్వు ఎలాగ ఎడతారు, ఎలాగ సావండి, మాకు అనవసరం, 56-50 రికార్డు ప్రకారమే చూపిస్తాం అన్నారు. అందులో బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా సబ్ డివిజన్ చేయలేదు అంటున్నారండి అమ్మారావు గారు. గడ్డం సుబ్బారావు అండి మా పేరు. ఈ కాలువ దిగువట ఇది ఎక్కడికక్కడ ఆగిపోతుంది, ఎక్కడికక్కడ కాలువలు కప్పెట్టేశారండి. ఓ బండి పెద్ద బండి వెళ్తే కాలువ పడిపోయి కాపాడేది కదండి, అంత కాలువ అండి, పెట్రోల్ బంక్ దాకాను. ఇప్పుడు ఆ కాలువలు కట్ట లేదండి, కొంపలు కట్టేశారండి. ఇక్కడ చూస్తే వ్యవసాయాలు మునిగిపోతున్నాయండి. ఎవరో సొంతంతో లేదండి. ఇదండి అన్ని బాగుంటే 40 పండుతుందండి. ఇప్పుడు ఎంత అండి? 20-22.
ఇలా పడుతుందండి. కారణం కారణం ఏంటి, మునిగిపోతుందండి. ఆ గుడికాడ నుంచి పోతుందండి నీరు, కాలం లేవండి. ఊళ్ళోంచి ఇలా పోతుందండి నీరు, అలా వెళ్ళేది కదండి. ఇలా వెళ్ళేది, ఇలా వెళ్తుందండి. మూసేసారండి కాలంలో. రోడ్డుకి ఎంత వస్తుందండి మీరు గుడికాడ మీరు వచ్చే దారిలో అంటే మోకాళ్ళు వస్తుందండి నీరు. ఈ గుడికాడ అదే లెక్కేసుకుని ఇక్కడైతే మాకు ఇక్కడికి వస్తుందండి. మాకు ఇక్కడికి వస్తుందండి. మేము ఇంట్లో చిన్నప్పటి నుంచి కౌంతం చేసామండి, వాళ్ళ దాంట్లో కూడా కౌంతం చేసాం. బయటకు పోయామండి, మాకు ఏం రావట్లేదు ఇక్కడ. ఇంకొదిక్కని చేసుకుంటున్నామండి. ఎంతలో అంటే ఇక్కడికి ఇంత రోజు వద్దండి. మళ్ళీ అయితే మళ్ళీ వస్తుందండి. పనులన్నీ ఇక్కడికి వచ్చేస్తాయండి ఈ మూలకి. ఈ చెరువులో ఇలా ఊళ్ళో పోతుందండి నీరు, ఇలా కాలం అంటే వెళ్తలేదండి. అదండి ఈయన పూసుకుంటున్నారు, ఏం పని అవుతలేదండి. అవునా వాళ్ళు చూస్తే మా దగ్గర ఇవే ఉన్నాయి, సాచిగా లేవు. ఇది ఈ కాలం అండి. ఇక్కడ నుంచి టోల్గేట్ ఉంది కదండి, అక్కడికే తొండికాడికండి. మీరు వచ్చేటప్పుడు బంక్ ఉందండి, ఆ కాలువ అండి. అక్కడ కళ్యాణ మండపం కట్టారు కదండి, కళ్యాణ మండపం కానీ దిగుతుందండి ఈ కాలువ. అదండి. అండి కిల్లంపూడి మండలం రాజుపాలెం మాది. పంట కాలం నిమిత్తం మేము ఈ వరకు 23 సంవత్సరాలు మీకు కలెక్టర్ గారికి తెలియపరుచుకున్నాం. ఆ కాలువని తాళసేరు మొగల వరకు తవ్వి మిగతా వదిలేశారండి. ఇది పచ్చని కాలం అంటారండి. దీన్ని పచ్చని కాలం అంతా ఇలా వదిలేశారు. దీన్ని ఆక్యుపై చేసేసి పక్కన సరిహద్దులు లోకల్ కాలనీ వాళ్ళు అంతా ఇది పని ఏదో పెట్టుకుంటున్నారు షాపింగ్గా. దాని మీద మూసేసారు కాలంలో. మేము చూస్తే నా చూస్తే ఓల్డ్ ఏజ్ 80 సంవత్సరాల పైన ఉన్నాయండి. నేను రాలేకపోతున్నాను, మీ దగ్గరికి ఆత్మని రాలేకపోతున్నాను. మళ్ళీ మనం కజిన్స్ ద్వారా మళ్ళీ ఒక్కోసారి పెట్టాం, కానీ మాకు అంతవరకు రాలేదు. ఇప్పుడు ఏలిన వారు ఈ కాలువ తవ్వించి ఆ పంట పొలాన్ని మాకు సకాలం సవ్యంగా పండించేలా మాకు దారి చూపించండి. లేదంటే మేము ఇప్పుడు వరకు మళ్ళీ ఆన్లైన్ మీరు పన్నులు కట్టమంటున్నారు, ఆ పన్నులు కూడా కట్టలేకపోతున్నాం. అది మీరు తక్షణం మీరు చేస్తే మేము వెంటనే పన్ను కట్టేస్తాం. ఏదో అప్పు చేసి ఆన్లైన్ కట్టమంటున్నారు. మేము పంటకైతేనే ఏదే విధంగా మొత్తం మీద అప్పులు బాధపడవు. పంటకైతేనే మా బాధల వల్ల మేము పన్నులు కట్టలేకపోతున్నాం. దాన్ని మీరు గమనించి మా కాలంలో మాకు సక్రమంగా ఏర్పరిచిందని మీరు సకాలంలో పన్నులు కట్టగలుగుతామండి. అదని ఈ సంవత్సరాన మీరు చేయకపోతే మేము ఇంకా క్రాప్ హాలిడే పెట్టుకోవాలండి. ఈ రబీ సీజన్కి అన్నా ఇప్పుడు మీరు కాలువలు తవ్వించి ఏర్పాటు చేసిన వల్ల మేము తృప్తిగా భోజనం కూడా చేస్తామండి. లేకపోతే భోజనం కూడా చేయలేం. మరి అలా ఉందని మా పరిస్థితి. పంటలు లేవు. ఇక అది మీ కాలం తవ్వకపోతే అదే క్రాప్ హాలిడే కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా